చూద్దాం. సో గురుకులంలో కలకలం. అసలు గురుకులంలో ఏం జరుగుతోంది? తెలంగాణ గురుకుల విద్యార్థులు తమ హాస్టల్ గదులు, బాత్రూంలు వారే శుభ్రం చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఐఏఎస్ అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు రాజకుటుంబాల నుంచి రాలేదని, వారేమైనా రాజులా అన్నట్లుగా వర్షిని మాట్లాడారని, ఇది దళితుల పట్ల వివక్షని చూపుతుందనే ఆరోపణలైతే వస్తున్నాయి. అయితే ఈ వివాదం తీవ్రమవడంతో గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ గురుకులాల్లో నిధులు గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఇక ఈ వివాదంపై ఐఏఎస్ వర్షిని అయితే స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులను జీవన నైపుణ్యాలను నేర్పించడం కోసమే హాస్టల్ గదులు, బాత్రూంలు కడుక్కోవాలని సూచించానన్నారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం భవిష్యత్తు పౌరులకు అవసరమని అన్నారు. ఇక ఇది విద్యార్థుల్లో బాధ్యతను పెంపొందించే లక్ష్యంగానే అలా చెప్పాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే తన వ్యాఖ్యల్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఐఏఎస్ అలుగు వర్షిని ఎస్సీ వర్గాల పట్ల వివక్ష చూపుతున్నారని, పేద పిల్లలు టాయిలెట్స్ వెళ్లి కడుక్కోవాలని చెప్పడాన్ని బీఆర్ఎస్ అయితే తీవ్రంగా ఖండించింది. ఇది పేద, దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపడమేనని ఆరోపించింది. అలుగు వర్షిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే డిమాండ్ చేశారు. గురుకులాల వివాదంపై బీఆర్ఎస్ రియాక్షన్ కు కాంగ్రెస్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సో ప్రెజెంట్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అంటే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో ఇన్ని రోజులు చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? దీనికి గల కారణాలు ఏంటి? అంటే గతంలో గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు అనేటటువంటివి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పినటువంటి వ్యవహారాలు కాదు. సిఏజీ కాగ్ మనని అడిగినటువంటి ప్రశ్నలు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు, డిపార్ట్మెంట్ వైజ్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇక్కడ గురుకులాలకు సంబంధించి, ఎస్సీ గురుకులాలకు సంబంధించి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు దాంట్లో అవకతవకలు అనేటటువంటివి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మీ యొక్క జవాబులు ఏంటివి, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఏం చేసిరు మీరు అనేటటువంటి ప్రశ్నలు కాగు మన అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంధించింది అనమాట. మరి వాళ్ళు ఏవైతే లెక్కలు గతం నుంచి తీసుకున్నటువంటి దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ కనిపించినాయో ఆ ఇర్రెగ్యులారిటీ అన్ని కూడా నేను మీడియా ముంగట పెట్టినా. ఎందుకనంటే ఇవన్నీ అవినీతే. ఎందుకనంటే పిల్లలకు సంబంధించి ఇప్పుడు నేను తెచ్చింది కాదు, ఇది సిఏజీకి సంబంధించినటువంటిది. రాష్ట్రానికి వాళ్ళు అడిగినటువంటిది ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు నోటీస్ చేసినటువంటి వ్యవహారాలు. సో మరి నేను అంటుంది ఏంటిది అని అంటే ఇవన్నీ ముందుకు వస్తాయి, ఇవన్నీ బయటికి వస్తాయి అనేటటువంటి సంగతి తెలిసే ఈరోజు చదువుకుంటున్నటువంటి పిల్లల పేరు మీద కులం పేరుతో రాజకీయాలు చేసేటటువంటి ఒక వాతావరణాన్ని మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసేటటువంటి విధానాన్ని మేము కూడా ఎక్స్పోజ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు నిజంగానే పిల్లల గురించి ఆలోచించేటటువంటి వాడివి అయితే, లేకపోతే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి బాటలో నడిచేటటువంటి వ్యక్తివే గిట్ట నువ్వు అయితే ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మీదకించి నడవాలి. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మీదకించి నడవకుండా పిల్లల పేరు మీద కోడింగ్ అని చెప్పేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడము, టాపర్ లైసెన్స్ అని చెప్పేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడము, తర్వాత ఆఖరికి సమ్మర్ క్యాంపులని, లేకపోతే పిల్లలు వేసుకునేటటువంటి యూనిఫామ్ల కాడికించి కూడా క్వాలిటీ బాగాలేవని చెప్పి మధ్యలో పెట్టినటువంటి మధ్యవర్తులు బాగాలేవని రిజెక్ట్ చేసినప్పుడు కూడా అవే యూనిఫామ్లని యాక్సెప్ట్ చేసి మరి నువ్వు ఎవరికైతే టెండర్లు వద్దు, ఇది క్వాలిటీని మీట్ అవుతలేవు అని అన్నట్టు అంటే అవే వాటిని తీసుకొని మరి నువ్వు పిల్లలకి వేయించినటువంటిది. ఇది పిల్లల పట్ల మీకుంటున్నటువంటి ప్రేమను చూపిస్తలేరు ప్రవీణ్ గారు. ఈడ పిల్లల పట్ల మీరు చూపిస్తున్నటువంటిది ఏంటిది అనంటే వాళ్ళ సంక్షేమం పేరు మీద మీరు కొల్లగొడుతున్నటువంటి కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఆయన ఎవరికి కోడింగ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చినా, లేకపోతే టాపర్ లైసెన్సెస్ అనంటే అసలు ఫస్ట్ ఇది ఏందో తెలవాలి. కోడింగ్ అని చెప్పి పిల్లలకి ఒకటి ఏంటిది అని అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి కోడింగ్ 10 ఇన్స్టిట్యూట్స్ మనం పెడుతున్నాము, ఒక 3 మనం పెడుతున్నాం అని సంవత్సరానికి 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినండి ఆయన. ఈ 4.5 కోట్ల రూపాయలు ఎన్నిటికి? 3టికి.
అంటే రెండేమో స్కూల్స్ ఒకటేమో డిగ్రీ కాలేజ్ అని చెప్పాను అన్నాడు. సో కానీ మూడింటికి పెట్టిండా అంటే లేదు, ఆడ పెట్టినమని వాళ్ళు అధికారికంగా చెప్తుందే, ప్రవీణ్ కుమార్ గారు అధికారికంగా చెప్తుందే రెండు. మరి మూడింటికి పైసలు ఎట్లా తీసుకుంటావు ఆ లెక్క మీదకి? ఇంకింత లోతుకు పోతే అసలు రెండింటికి కూడా కాదు, అది ఒకటే దాంట్లో కోడింగ్ పెట్టిండ్రు. కానీ 4.5 కోట్ల రూపాయలు పిల్లలకి కోడింగ్ అనేటటువంటి పేరు మీద అసలు పెట్టకుండానే పైసలు ఎవరికి పోయినాయి. పోని ఎవరికైతే టెండర్లు ఇచ్చిండ్రో అది ఏ టెండర్లు పోవాలి మేడం? చట్టం ఏమని చెప్తుంది? ఈ టెండర్లు పోవాలి. ఈ టెండర్లు అంటే ఏంటిది? రాజ్యాంగబద్ధంగా పారదర్శకత ఉండాలి అని అంటే అందరికి అవకాశం ఉండాలి. కానీ ఈయన ఈ టెండర్లు ఫాలో అవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలి, లేకపోతే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ కూడా లేవు. మరి ఇవన్నీ పైసలు ఎడికించి కట్టిండు వాళ్ళకి అని అంటే 312 గ్రాంట్ అంటారు. పిల్లల కనీస వసతులకు సంబంధించినటువంటివి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఏదైతే రాజ్యాంగం సూచిస్తూ ఉందో ఆ పైసలు అన్నీ తీసుకొని ఈయనకు నచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ ఆ కోట్ల రూపాయలు మొత్తం కొల్లగొట్టి మందికి పంచిచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చరిత్ర ఈరోజు నేను నా చేతిలో పట్టుకొని తిరుగుతున్నా. మరి దీనికల్లా జవాబు చెప్పాలి. ఇన్ని కోట్లు పక్కదారి మళ్లించారు అని చెప్పి మీరు అంటున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయా? మేము ఈ రోజు నేను నా ప్రెస్ మీట్లో కూడా నేను అదే కోరినా. మేము ఇక్కడ దీంతో ఒడిచిపోయేటటువంటి వ్యవహారం కాదు ఇది. గతంలో ఇంకా తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పైన చూస్తేనే ఇన్ని అవకతవకలు, కాగు నివేదికను చదువుతున్నాయి, కాగుకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చదువుతూనే ఇన్ని అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకెన్ని చేసిర్రో, ఎందుకంటే ఆయన దీర్ఘకాలం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే చుట్టూ వ్యవస్థను మొత్తం కూడా ఒంటి చేతితో ఆయన ఏమంటారు చేతిలో పెట్టుకొని ఈరోజు పిల్లల సంక్షేమం యొక్క డబ్బులు అనేటటువంటి దారి మళ్లించేటటువంటిది దాంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు టాపర్ లైసెన్స్ అనేటటువంటిది కూడా ఏంటిది అని అంటే ఐఐటి జేఈ ఆన్లైన్ ట్రైనింగ్, అది వేరేది ఏది కాదు. ఐడీస్ ఇస్తారనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి లెక్క. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపర్ దానికి కూడా అంతే, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అంటే పారదర్శకత లేదు, ఈ టెండర్ పోయినా అంటే పారదర్శకత లేదు, ప్రభుత్వం అనుమతి తీసుకున్నా అంటే పారదర్శకత లేదు, ఫినాన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ శాంక్షన్ చేసిందా అంటే అది కూడా లేదు. మరి ఇవన్నీ ఆయన ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయి పొద్దున్న లేస్తే మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చెప్పడం ఎందుకు? అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏంటిది? రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి, ఆ రాజ్యాంగబద్ధంగా మన పిల్లల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని. ఇటు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేదు, ఇటు పిల్లల నోటికాడి బుక్కని మీ యొక్క అవినీతితోటి దూరం చేసినాం. మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీ కాడ జవాబు ఏముందో మీరు బయటికి వచ్చి మాట్లాడాలని చెప్పి మేము అంటున్నాము. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజిలెన్స్ కమిషన్తో దీన్ని విచారణ జరిపించాలనేటటువంటి దాంట్లో మేము ఈరోజు కోరినాము. అది జరుగుతుంది అనేటటువంటిది కూడా మళ్ళీ ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా నేను ఆ డిపార్ట్మెంట్కి నేను ఇస్తాను. ఓకే, మరి ఈ విజిలెన్స్ విచారణలో ఒకవేళ నిజాలన్నీ కూడా బయటకు వచ్చి నిజంగా తప్పు ఆయనది అని తేలితే ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద విజిలెన్స్ కమిషన్ కేసు ఎంతమందికి వచ్చినాయి? రిటైర్ అయిన వాళ్ళని కూడా వదిలిపెట్టలే కదా. డీ పెనాల్టీకి సంబంధించినటువంటిది, హ్యూజ్ పెనాల్టీస్కి సంబంధించినటువంటి ఎవరిని వదిలిపెడతలేదు. ఒకసారి విచారణ జరగాలి, అసలు ఈయన అసలు రంగు అనేటటువంటిది బయటకు రావాలి. ఎందుకు అనంటే పిల్లలు కదా మేడం, ఇడ మనము కులాల గురించి కాదు మాట్లాడుకునేది, పిల్లల భవిష్యత్తు గురించి. మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే వరల్డ్ మొత్తం కూడా మీ వెనకాల వస్తుంది, ప్రపంచంతో మీ వెనకాల వస్తుంది. కానీ పిల్లల సంక్షేమం పేరు మీద కూడా వాళ్ళ నోటికాడి బుక్కను దూరం చేస్తే ఆఖరికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు, కప్పుకునేటటువంటి రగ్గులు, బెడ్ల మీద వేసేటటువంటి బెడ్షీట్లు దేన్ని వదిలిపెట్టలేరు మీరు. ఈరోజు ఒకదాని మీద కాదు, అందుకనే విచారణ జరిగింది అనుకోండి, లోతుకి పోతే అసలు ఎంత సైజ్ ఆఫ్ అవినీతి జరిగింది, ఎంత కాలంకి ఇదంతా నడిచింది, ఎవరెవరు అందరూ కూడా కలిసి ఈరోజు కుయుక్తుల లెక్క పన్ని ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి నిధులను కొల్లగొట్టిరు అనేటటువంటి వాస్తవం తెలంగాణ సమాజం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కానే కాదు. అసలు ఎవరికి ఐడి కార్డులు లేవు, పిల్లలు ఇండ్ల కాడికి పోతే కోవిడ్ సమయంలో కూడా ల్యాప్టాప్లు ఉంటాయి వాళ్ళక్కడ. మరి అందరికీ ఐఐటి జేఈ ట్రైనింగ్లు 8th, 9th, 10th క్లాస్, 7th, 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకు కూడా నేను ఇచ్చేసినాను అంటున్నాడు. ఎవరికి ఇచ్చిర్రు? పోనీ ఆడ ఇచ్చేటటువంటి దానికి పారదర్శకత ఏంటిది? ఈరోజు అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కోడింగ్కి సంబంధించి వాళ్ళేమో సుమారు సంవత్సరానికి 4.5 కోట్లు పెట్టేసేసి 240 మందికి ఏమో పెట్టేటటువంటి లెక్క వాళ్ళు చేసేటటువంటిది. కానీ మేము 1,52,000 మందికి ఉచితంగా కోడింగ్ ఇస్తున్నాము. ఎందుకు అనంటే మనకు బయటికేంచి అట్లా స్పాన్సర్స్ వస్తారు పిల్లలకు నేర్పించనీకే, స్వచ్ఛంద సంస్థలు అట్లున్నాయి. ఉన్నప్పటికీ కూడా వాటిని కాదనుకొని మన పైసలు పెట్టి మనకు నచ్చినోనికి ఇచ్చి ఆ పైసల్ని దారి మంచేటటువంటి కుట్ర ఎవరు చేస్తారు? ఉద్దేశం లేనటువంటి వాళ్ళు కదా. సో మేము వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ అయినా, లేకపోతే డైట్ ఛార్జెస్ అయినా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలైనా, క్లీన్లీనెస్ అయినా, కరికులం అనేటటువంటిది మనం ఈరోజు కోడింగ్తో కూడినటువంటి కరికులం భారతదేశంలోనే తెలంగాణలో ఫస్ట్ టైము గురుకుల కళాశాలల్లో, అంటే గురుకులాలకి సంబంధించినటువంటి దాంట్లో ఎస్సీ గురుకులాల్లో
ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి చరిత్రకు మనం ఎక్కినాం. ఇవన్నీ క్రెడిట్స్ని పక్కదారి పట్టించడానికే పాపం ఏదో బురద జల్లేటటువంటి రాజకీయాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తారు, కానీ ఈ వీటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రైట్, చూశారు కదా పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు. సో వీటికి సంబంధించి కాగ్ నివేదికలో అవి ఉన్నాయే మేము బయట పెడుతున్నాము, మా పర్సనల్గా చెప్పినవి కాదు, పార్టీ పరంగా చెప్పినవి కాదు అంటూ కూడా చెప్తున్నారు. తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తేది గవర్నమెంట్.